నిన్న జరిగిన సెకండ్ వన్డేలో ఇండియా ఓడిపోయిందని చెప్పేసి మీ అందరికీ తెలుసు. కానీ ఈ ఓటమికి గల కారణాలు ఏంది? ఇద్దరు సెంచరీలు చేసిండ్రు. గైక్వాడ్ సెంచరీ, విరాట్ కోహ్లీ సెంచరీ అండ్ రాహుల్ వచ్చేసి హాఫ్ సెంచరీ చేసిండ్రు. అందరూ బాగానే ఆడిండ్రు. అరౌండ్ 358 రన్స్ స్కోర్ చేసిండ్రు. బట్ అయినా కూడా ఓడిపోయారు. దీనికి గల కారణాలు ఏంటి? అసలు ఎక్కడ మిస్టేక్ జరిగింది ఈ వన్డేలో అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ముందుగా మనం తెలుసుకునేది ఏంటి అంటే, మన వాళ్ళు 358 కొట్టినప్పుడు ఇద్దరు సెంచరీలు ఒక హాఫ్ సెంచరీ చేశారని చెప్పాను కదా. అట్లనే వాళ్ళ టీం కూడా చాలా మంచి బ్యాటింగ్ చేసింది. మంచి బ్యాటింగ్తో పాటు వాళ్ళ దానిలో కూడా ఒక సెంచరీ చేసిండ్రు, ఇద్దరు హాఫ్ సెంచరీలు చేసిండ్రు. బౌమా కూడా 46 దాకా కొట్టారు. సో అంత బాగా వాళ్ళు కూడా బ్యాటింగ్ చేశారు. బట్ అసలు లోపం ఎక్కడ జరిగింది? ఇండియా అంత స్కోర్ కొట్టి కూడా డిఫెండ్ ఎందుకు చేయలేకపోయింది? దీనికి ముఖ్య కారణం మ్యాక్సిమం మిస్ఫీల్డ్స్ అని చెప్పొచ్చు. మిస్ఫీల్డింగ్ అయితే టూ మచ్ ఉండే. క్యాచ్ డ్రాప్స్, మిస్ఫీల్డింగ్స్. జడేజా లాంటి ఫీల్డర్ కూడా నిన్న ఇన్ని 2-3 మిస్ఫీల్డ్ చేసిందంటేనే అర్థం చేసుకోండి అసలు నిన్న పరిస్థితి ఎలా ఉండే. జైస్వాల్ స్టార్టింగ్లోనే ఒక క్యాచ్ వదిలేసింది. ఆ క్యాచ్ వదలడమే కాదు, అది 6కి వెళ్ళిపోయింది. బౌండరీ దగ్గర క్యాచ్ చేతిలో పడేసి అది 6కి వెళ్ళిపోయింది. అది ఎవరిది? మార్క్రమ్ ఏం చేసిండు? 110 కొట్టేసిండు. ఫాస్ట్గా ఆడేసిండు అక్కడ నుండి. మన టీమిండియా స్క్వాడ్ చూసుకుంటే ఇప్పుడు 11 మెంబర్స్ ఎవరైతే ఆడినరో వాళ్ళలో ఆల్రౌండర్ కింద వాషింగ్టన్ సుందర్ని తీసుకున్నారు. వాషింగ్టన్ సుందర్ యాక్చువల్గా బౌలింగ్లో కూడా మ్యాచ్ విన్నర్ కాదు, బ్యాటింగ్లో కూడా మ్యాచ్ విన్నర్ కాదు. బౌలింగ్లో ఒక 3-4 ఓవర్లు, బ్యాటింగ్లో ఒకసేపు వస్తాడు, ఆడతాడు, అంతే. కానీ మ్యాచ్ విన్నర్ అయితే డెఫినెట్గా కాదు. దాని బదులు టీంలో తిలక్ వర్మ ఉన్నాడు. తిలక్ వర్మ ఈజ్ అ మ్యాచ్ విన్నర్. ఎందుకంటే మనం ఆల్రెడీ వరల్డ్ కప్ T20 ఏషియా కప్లో చూసాము. సో తను ఎట్లా పర్ఫామ్ చేస్తాడు అనేది మనకు తెలుసు క్రూషియల్ టైమ్స్లలో. అంతేకాదు అసలు తిలక్ వర్మని మనం బౌలర్గా అసలు చూడట్లేదు. తిలక్ వర్మ కెన్ బౌల్. సేమ్ వాషింగ్టన్ సుందర్ లాగానే తను కూడా హాఫ్ స్పిన్నర్సే వేస్తాడు. ఎందుకు యూటిలైజ్ చేసుకోవట్లేదు? కోహ్లీ లుంగి ఎంగిడి ఓవర్లో ఫస్ట్ బాల్కే అవుట్ అయిపోతాడు. ఆ తర్వాత వచ్చిన వాషింగ్టన్ సుందర్ అప్పటిదాకా వీళ్ళు చాలా మంచిగా పేస్తోనే ఆడుతున్నారు. అంటే మంచి బౌండరీస్ కొట్టడము, చాలా ఫాస్ట్గానే ఆడుతున్నారు. అట్లాంటి టైంలో వచ్చిన వాషింగ్టన్ సుందర్ కంటిన్యూస్గా లుంగి ఎంగిడి నెక్స్ట్ 5 బాల్స్ ఏవైతే ఉంటాయో అవి మేడ్ ఇన్ చేసేసాడు. అంటే ఓవర్ మేడ్ ఇన్ అయిపోయింది. నెక్స్ట్ ఓవర్లో మళ్ళీ అనవసరమైన ఒక రన్ కోసము వెళ్ళి రన్అట్ అయిపోయాడు. చూడండి ఎట్లా రన్అట్ అయిపోయాడు చూడండి ఈ వీడియోలో. సిల్లీ మిస్టేక్ అండి ఇది. కావాలని రాహుల్ని రన్అట్ చేపించడం కోసము ఆయన ట్రై చేశాడా అనే విధంగా ఉంది. రాహుల్ రాలేదు కాబట్టి ఈయన మళ్ళీ వెనకాలకు వచ్చేసాడు. లేదంటే రాహుల్ రన్అట్ అవుతుండే అక్కడ. కావాలని అన్ని బాల్స్ మేడ్ ఇన్ చేయడం, 8 బాల్స్ ఆడి 1 రన్. అట్లాంటి మూమెంట్లో పీక్ లాస్ట్ ఓవర్స్ ఆల్మోస్ట్ 42 ఓవర్స్ 41 ఓవర్స్ ఆ టైంలో సింగిల్స్ తీయలేడా అండి? సింగిల్స్ అన్న తీసుకోవచ్చు కదా. అండ్ యూఆర్ థింకింగ్ హీఈస్ అన్ ఆల్రౌండర్. ఆయన ప్లేస్లో తిలక్ వర్మని తీసుకోవచ్చు. లేదంటే నిజంగా చెప్పాలంటే ఈవెన్ మన రిషబ్ పంత్ కూడా మ్యాచ్ విన్నరే. అంటే తన డే రోజు మాత్రం తన మ్యాచ్ని గెలిపించే తీరుతాడు. అట్లాంటి ప్లేయర్ రిషబ్ పంత్ కూడా. సో తనని పక్కకు పెట్టేశారు. సో ఓకే, వాళ్ళు పక్కకు పెట్టిన విషయం వదిలేసేయండి. ఇప్పుడు వాషింగ్టన్ సుందర్ ఫీల్డింగ్లో ఒక మంచి ఆల్మోస్ట్ ఇంకొక అడుగులో పట్టేసే క్యాచ్ కావాలని ముందే ఆగిపోతాడు. ఇది కావాలని చేసినట్టే అనిపించింది నాకైతే. అది ఎందుకు చేసి ఉంటాడు? అండ్ ప్రసిద్ధ్ కృష్ణ ఇంతవరకు ఏ ఫార్మాట్లో కూడా సక్సెస్ అవ్వలేదు. అడపా ఎప్పుడో 2-3 వికెట్లు అనేది కామన్. హర్షిత్ రాణా కూడా అంతే. అడపా ఎక్కడో ఒక దగ్గర సక్సెస్, కానీ కన్సిస్టెన్సీ మాత్రం ఉండదు. ఈ కన్సిస్టెన్సీ లేని ప్లేయర్స్ని అసలు వికెట్ తీయగలుగుతారు, ఇంకా ఈ 2-3 ఓవర్లలో ఖచ్చితంగా వీళ్ళు మంచి వికెట్ తీయగలుగుతారు అనే ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయలేకపోతున్నారు బౌలర్స్. అట్లాంటి బౌలింగ్ లైనప్తోని ఎన్ని రోజులు మ్యాచ్లు ఎట్లా గెలుస్తారు? ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, ఈ వాషింగ్టన్ సుందరు, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా ఇట్లాంటి వాళ్ళందరినీ పెట్టుకొని గంభీర్ ఒక పెద్ద గేమ్ ఆడుతున్నాడని నాకు అర్థమైంది. మేజర్గా సీనియర్ ప్లేయర్స్ ఎవరైతే విరాట్ కోహ్లీ కానివ్వండి, లేదంటే రోహిత్ శర్మ కానివ్వండి, ఎట్లా చేసి వీళ్ళిద్దరిని ఈవెన్ 1 డేస్లలోకి వెళ్ళి కూడా బయటికి పంపించేసేయాలి అని గంభీర్ ఆలోచన. సో దీనికి వీళ్ళు బయటికి వెళ్ళిపోవాలంటే మ్యాచ్లు అయిపోయిన తర్వాత వీళ్ళు ఆడినా కూడా టీం గెలవలేకపోయింది అనే ఒక రూమర్ని క్రియేట్ చేయడం కోసం మాత్రమే ఇట్లా చేస్తున్నారేమో, ఇలా మ్యాచ్ ఫిక్స్ చేస్తున్నారేమో గంభీర్ కోసము హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ అండ్ వాషింగ్టన్ సుందర్ లాంటి వాళ్ళు అని చెప్పేసి అయితే నాకు అనిపించింది.
ఇది జస్ట్ నా ఫీలింగ్, అది నిజంగా మ్యాచ్ ఫిక్సింగ్ అని నేను చెప్పాను. బట్ వాళ్ళు ఈ మ్యాచ్ ఓడిపోతేనే నయమనే విధంగా ఆడినరేమో అని చెప్పి ఒక ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ప్రసిద్ధ్ కృష్ణ అండ్ హర్షిత్ రాణా కన్నా వీక్ బౌలరా మొహమ్మద్ షమి? మొహమ్మద్ షమి అట్లీస్ట్ ఏ టైంలో అయినా ఒక వికెట్ తీయగలిగే కెపాసిటీ ఉన్న ప్లేయర్. లాస్ట్ వన్డే వరల్డ్ కప్లో ఎన్ని వికెట్స్ తీసిండో మనందరికి తెలుసు. ఫిట్నెస్ కూడా ప్రూవ్ చేసుకున్నాడు. అయినా కూడా తను సెలెక్ట్ చేయట్లేదంటే ఇది కావాలని చేస్తున్నట్టు కాదా? బట్ ఎనీవేస్, వీళ్ళు మ్యాచ్ ఫిక్సింగ్ గంభీర్ కోసము వీళ్ళు కొంతమంది ప్లేయర్స్ చేస్తున్నారని చెప్పేసి అయితే నాకు ఒక గట్టి ఫీలింగ్ కలిగిందండి. సో అందుకని ఈ మ్యాచ్ ఓడిపోయినామని చెప్పేసి నా ఫీలింగ్. నిజంగా వాషింగ్టన్ సుందర్ ఎక్కడ కూడా పర్ఫామ్ చేయట్లేదు. అంటే ఈవెన్ బౌలింగ్లో కూడా అంత పర్ఫార్మెన్స్ లేదు, బ్యాటింగ్లో కూడా అంత పర్ఫార్మెన్స్ లేదు. అడపా ఎప్పుడో ఒకసారి ఒక 50-60 కొట్టిందంటే అట్లా కుదరదండి. కన్సిస్టెన్సీ ఉండాలి. సో అట్లాంటి ఒక ఆల్రౌండర్ని చూస్ చేసుకున్నప్పుడు కన్సిస్టెన్సీ లేకుండా రెండిట్లలో కూడా బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండిట్లలో కూడా కన్సిస్టెన్సీ లేకుండా ఉండడం అనేది అయితే హీఈస్ ఎ ఫ్లాప్ ప్లేయర్ అయిపోతాడు. రిషబ్ పంత్ని కానీ తిలక్ వర్మని కానీ ఖచ్చితంగా ఆడించాల్సింది. ధ్రువ్ జురేల్ కూడా అవసరం లేదు, టీంలో అవసరం లేదు. ధ్రువ్ జురేల్ బదులు ఇంకొక పేస్ బౌలర్ని టీంలో సెలెక్ట్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఆడిపిస్తే వీళ్ళనే పేస్ బౌలర్ని ఆడిపియాలి, లేదంటే మళ్ళీ గౌతమ్ గంభీర్ చెంచా అయినా ఇంకో నితీష్ రెడ్డిని తీసుకొని రావాలి. ఖచ్చితంగా వీళ్ళని బయటికి రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీని బయటికి పంపించే ప్లాన్ అన్నట్టుగానే నాకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఈ విషయంలో మీరేమంటారో మీరు కమెంట్ చేసి చెప్పండి. టీమ్ కాంబినేషన్ గురించి మాట్లాడుతూ ఉంటారండి, ఊరికే టీమ్ కాంబినేషన్ సెట్ చేయడం కోసమే అంటూ ఉంటారు. మీకు అందరికీ తెలుసు సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో టీం ఎట్లా ఉండేయండి. వీరేంద్ర సెహ్వాగ్ తీసుకోండి, ఎన్ని వికెట్స్ ఉన్నాయి ఆయనకి. సచిన్ టెండూల్కర్ తీసుకోండి, ఎన్ని వికెట్స్ ఉన్నాయి. సౌరవ్ గంగూలీ ఎన్ని వికెట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 2-3 ఓవర్స్ స్పెల్స్ ఎప్పుడప్పుడు వేస్తూనే ఉండేటోళ్ళు వాళ్ళు. వాళ్ళ డే రోజు ఆ 2-3 ఓవర్స్ కాస్త 10 ఓవర్స్ కూడా అయ్యేవి. సో అట్లాంటి ప్లేయర్స్ కావాలి ఇండియా టీంకి. కానీ ఏదో నిన్ను నమ్మినోడు నీకు పేరు తెచ్చేటోడు కావాలని చూసుకుంటే అసలు కుదరదు. ఇప్పుడు గంభీర్ ప్లాన్ అంతా ఒకటే అండి. ఇప్పుడు రోహిత్ అండ్ విరాట్ కనుక టీంలో ఉంటే గెలిస్తే వాళ్ళకే పేరు పోతుంది. కాబట్టి గంభీర్కి అది ఇష్టం లేదు. గంభీర్కి కావాల్సింది ఏంది, ఏదైనా తన వల్లనే జరిగిందనే మాట్లాడుకోవాలి జనాలు అనేది గంభీర్కి కావాలి. ఈవెన్ మనం కోల్కతా నైట్ రైడర్స్ లాస్ట్ టైం గెలిచినప్పుడు గంభీర్ మెంటర్గా ఉండే. సో మెంటర్గా ఉండి హీఈస్ నాట్ ఈవెన్ ఏ కోచ్, జస్ట్ మెంటర్, అడ్వైజ్లు ఇస్తూ ఉంటాడు. అట్లా గెలిచినందుకు ఆయనకు పేరు వచ్చేసింది. శ్రేయస్ అయ్యర్ అందుకే కదా వాళ్ళ టీంని వదిలేసింది. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ అంత కష్టపడి కెప్టెన్గా టీంని ఒక విజయం ఫైనల్ గెలిచేలాగా చేసి కూడా తనకి ఎలాంటి పేరు రాలేదు. మొత్తం పేరంతా గంభీర్కే వచ్చేసిందనే కదా. కష్టపడ్డోడికి పేరు రాలేదని శ్రేయస్ అయ్యర్ టీం వదిలేశాడు కోల్కతా నైట్ రైడర్స్. సో గంభీర్ ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు, ఎప్పుడు కూడా వ్యక్తి పూజ వద్దు, అంటే ఒక్క వ్యక్తిని అట్లా షైన్ చేయొద్దు అని చెప్పేసి మాట్లాడతాడు. ఇప్పుడు గంభీర్ కోరుకునేది కూడా అదే. అండ్ ఇన్ఫ్యాక్ట్ గంభీర్ గురించి మనకు తెలుసు, తను బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి. సో గంభీర్ కూడా ఊరికే మోడీని ప్రేస్ చేస్తూ ఉంటాడు కదా. సో అది కూడా సింగిల్ వ్యక్తికి నేమ్ ఇవ్వడమే కదా. సో ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎవరైనా కూడా ఏ టీంలో అయినా ఒక స్టార్ ప్లేయర్ అనే వాళ్ళు ఉంటారండి. ఇప్పుడు సచిన్ సెహ్వాగ్ అండ్ గంగూలీ ఉండేవాళ్ళు, తర్వాత ధోని, కోహ్లీ అండ్ రోహిత్ ఉండేవాళ్ళు. ఇప్పుడు రోహిత్ అండ్ కోహ్లీ ఉన్నారు. మేబీ ఫ్యూచర్లో గిల్, రాహుల్ వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఉంటారేమో. వీ కాంట్ సే ఎనీథింగ్. ఎవరైనా ఎప్పుడైనా స్టార్గా మారవచ్చు. వాళ్ళకి ఫ్యాన్స్ ఉండొద్దు, వాళ్ళకి క్రేజ్ ఉండొద్దు, వాళ్ళనే ఎక్కువ పొగడొద్దు అంటే ఇది రైట్ కాదు కదా. సో ప్లీజ్ అర్థం చేసుకోండి. గంభీర్ పాలిటిక్స్ వల్లనే టీం అంతా ఖరాబ్ అయిపోతుంది. దీని గురించి మీ కమెంట్ ఏంటో కూడా కమెంట్ చేసి చెప్పండి. ఈ ఇండియన్ టీంలో పాలిటిక్స్ లేకుండా ప్రాపర్ క్రికెట్ ఆడితే బాగుంటుంది, సీనియర్స్కి రెస్పెక్ట్ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. దీని గురించి మీ ఒపీనియన్ ఏంది అనేది ఒక కమెంట్ చేసి చెప్పండి. అండ్ ప్లీజ్ ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.